శ్రీకృష్ణుడు జన్మించిన రాత్రి ఎన్నో మహా సంఘటనలు జరిగాయి. అవేంటో మీకు తెలుసా? వాటిలో మొదటిది చెరసాల తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. అంతేకాదు, కాపలా ఉన్న భటులందరూ యోగమాయ ప్రభావంలో పడిపోయారు. వసుదేవుడు మాత్రం ఈ విషయాలు ఏమీ గమనించలేదు. ఎందుకంటే అతని మనసులో ఉన్నదంతా ఒకటే, పుట్టింది ఒక మగబిడ్డ, అది కంసుడికి మాత్రం తెలియకూడదని. ఇంకా రెండవ సంఘటన, యమునా నది రెండు భాగాలుగా విడిపోయింది. నిజానికి శ్రీకృష్ణుడు పుట్టిన సమయంలో వర్షం చాలా ఎక్కువగా కురుస్తుంది. యమునా నది భారీ అలలతో విచ్చలవిడిగా ప్రవహిస్తుంది. వసుదేవుడు తన తలపైన శ్రీకృష్ణుడిని బుట్టలో పెట్టుకుని బయలుదేరగానే ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే యమునా నది నీళ్లు కృష్ణుడి కాలికి తగిలి రెండు భాగాలుగా విడిపోయింది. అలా విడిపోయిన భాగం మధ్య నుండి వసుదేవుడు నడుస్తుండగా బుట్టలో ఉన్న శ్రీకృష్ణుని కాలివేలు నీటిలో తడవడం వల్ల అనంత శేషునాగు ఒక గొడుగులాగా మారి శ్రీకృష్ణుడిని వసుదేవుడిని రేపల్లెకి తీసుకువెళ్ళింది. ఈ విధంగా ఆ కృష్ణ పరమాత్ముడు రేపల్లెకి చేరుకోవడానికి ప్రకృతి మొత్తం ఆయనకి సహాయపడింది. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.